పార్టీ నుంచి ఏం 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 మీ విశ్లేషణ ఏంటి? అసలు మీరేం మాట్లాడుతున్నారు? అందరికీ నమస్కారం. డిబేట్లో పాల్గొంటున్న పెద్దలకు, యోయో టీవీ ప్రేక్షకులకు, మీకు వాస్తవానికి ఒక ప్రధానమంత్రి హోదాలో ఉండి ఆయన మాట్లాడాల్సిన మాటలు అంటే ప్రజలను నువ్వు ఒక తాటిలో పెట్టాల్సిన అవకాశం ఉన్నప్పుడు అది ముందు ఆర్గనైజేషన్ అంటే ప్రజలను ఉద్దేశించి నువ్వు ఏదైనా నువ్వు చెప్పే ప్రతి మాట ఈ దేశంలో ఉన్న పుట్టిన ప్రతి మనిషికి వర్తిస్తుంది. కాబట్టి మీరు ఆ రకంగా మాట్లాడినట్టు మీరు ఫెయిల్ అవుతూ, మీరు ఇబ్బంది పడుతూ, మీరు మీ పార్టీని కాపాడుకోవడం కోసం దీన్నంతా ప్రజల మీద రుద్ది వేరే వాళ్ళ మీద రుద్దడమే ఆయన ఫెయిల్ అయినట్టు కనబడుతుంది. ఒకటి నేను చాలా అడుగుతున్నాను, చాలా మాట్లాడాలి. వాస్తవానికి మంత్రి గారు మాట్లాడిన ప్రతి మాట చాలా తప్పు సందేశాలని ప్రజల్ని అభద్రతా భావంలో నెట్టి ప్రజల్ని ఏం చేయాలా, ఏం తింటే బాగుంటది అంటే ఏమవుతుంది అనేది ఇండైరెక్ట్ గా హార్ట్ అటాక్ వచ్చి చచ్చేటట్టు చేస్తున్నాడు, లేదా ఉన్న ఆస్తుల్ని అమ్ముకొని సావండ్రా అన్నట్టు. నేను ఒకటే అడుగుతున్నా, ముందు రాబోయే ప్రమాదాన్ని ముందే చూసి ఓకే, నువ్వు చెప్పే ముందు ప్రత్యామ్నాయం చూపెట్టాలి. ఫస్ట్ నువ్వు చెప్పే ముందు నువ్వు రైతులకు యూరియా వాడొద్దంటున్నావు, మరి యూరియా వాడకుండా పంట ఎట్లా వస్తుంది, దానికి ప్రత్యామ్నాయం ఏం చేయాలో చెప్పాలి కదా. ఆర్గానిక్ ఫామ్ లో ఏం చేయాలో, ఎట్లయితే పంట వస్తుందో, ఎట్లయితే బతుకుతామో అది చేయాలి కదా. అది లేదు. నువ్వు బంగారం కొనొద్దు అంటున్నావు, ఎందుకు కొనొద్దు, దాని వల్ల నష్టం ఏంది, అదే ఎందుకు కొనొద్దు, వాళ్ళు అదే ఒక ఆస్తి అనుకుంటున్నారు. ఈ రోజు ఎవరన్నా రూపాయి పెళ్లి కావాలన్నా పిల్లలకు, లేదా ఇంకా చదువుకోవాలన్నా ఆ బంగారం కుదవబెట్టుకొని మంచి రేట్ వచ్చినప్పుడు అమ్ముకోనైనా జీవనం కొనసాగిస్తున్నారు. మరి నువ్వు దాన్ని కట్టు చేయాలనుకుంటున్నావా, ఏం చేయాలనుకుంటున్నావు? అంటే నువ్వు చెప్పే మాట నువ్వు ఫస్ట్ నువ్వు చెప్పాల్సిన మాట ప్రజలకు, ఇగో దీనివల్ల ఈ ప్రమాదం పొంచి ఉన్నది. అరే కేసీఆర్ గారు ఎప్పుడో చెప్పాడు, తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడే ఈ దేశంలో ఇప్పటి వరకు మనం వనరుల్ని వాడుకోలేకపోతున్నాం, సద్వినియోగం చేసుకోలేకపోతున్నాం, ఇంకా ఉన్న వాటర్ని వాడుకోలేకపోతున్నాం, ఇక్కడ ఉన్న కరెంటుని వాడుకోలేకపోతున్నాం, ఇక్కడ ఉన్న మానవ శక్తిని వాడుకోలేకపోతున్నాం. ఇంకా ఎన్ని సంవత్సరాలు ఇతర దేశాల మీద ఆధారపడిపోతున్నాం? ఈ ప్రపంచంలో లేని వస్తువు, ఎక్కడా లేని వస్తువు ఇక్కడ ఏదన్నా ఒక్కటి ఉన్నదా? అలా ఎందుకు తయారు కావడం లేదు? ఎందుకు వేరే దేశాలు మన దేశం వైపు చూసే విధంగా మీరు తయారు కావడం లేదు? ప్రధానమంత్రి చేయాల్సింది గది కదా. నువ్వు ఏం చేసినావు? పోనీ 13 ఏళ్ళైన ప్రధానమంత్రిగా ఉన్నావు, ఈ దేశంలో ఒక గొప్ప అవకాశం వచ్చింది. ఏమి ఒక్కటి చెప్పండి. ఈ ప్రపంచంలో ఇగో ఈ భారతదేశం ఈ విషయంలో ప్రధానమంత్రి మోడీ గారు చేశాడు కాబట్టి ఈ భారతదేశం ఇది ఒక్కటే కాదు కదా. ఇప్పుడు అదే ఒకటి, ఒక దేశంతో యుద్ధం చేయాలి. వేరే దేశంలో లేదా? ప్రపంచమంతా వచ్చింది, ప్రపంచమంతా ఏమో ఫస్ట్ ఏ దేశం ఇస్తున్నాయి? మన దేశమే కదా. అన్న కోసమే మీరు అన్నారు వ్యాక్సిన్ ఇచ్చింది కనుక్కుంది ఈ దేశం. అసలు ఆ వ్యాక్సిన్ కి ఎక్కడ అనుమతి లేదు తెలుసా వరల్డ్ లో. ఇక్కడే ఇచ్చారు, అన్ని బ్యానే అయితేనే బిలో స్టాండర్డ్. నేను ఏమంటున్నా సరే, కానీ ఇక్కడ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు చాలా మంది యువకులు హార్ట్ అటాక్. ఇప్పుడు ఆ వ్యాక్సిన్ వల్ల ఈ దేశానికి ఇంకా ప్రమాదం వచ్చిందని ఇంకా ఒక చర్చ నడుస్తుంది. ఇప్పుడు అందరూ దాని యొక్క మొత్తం వారి యొక్క శక్తి సామర్థ్యాలు తగ్గిపోతున్నాయి. చిన్న జలుబు రావడం, చిన్న జనం రావడం కూడా వెంటనే హార్ట్ అటాక్లు వచ్చి చచ్చిపోతున్నారు. అది ఒక చర్చ నడుస్తుంది. నేనేమంటున్నా, వాటి కోసం కాదు, ఈ దేశానికి మీరేమి భద్రత ఇవ్వగలుగుతున్నావు? ఈ 13 ఏళ్లలో ఈ దేశం ఎందుకు అగ్రగామిగా చేయలేకపోతున్నాం? దానికి ఉన్న ఇబ్బందులు ఏంది? ఏదైనా యుద్ధం చేయాలంటే కూడా ఇంకో దేశం మీద ఆధారపడాల్సిన దౌర్భాగ్య పరిస్థితి. ఎవడో చెప్పిన మాటల్ని నమ్మి ఆయన శక్తి శాతంలో ఈ దేశాన్ని తాకట్టు పెట్టే పరిస్థితి ఎందుకు వస్తుంది? దీనికి ఎవరు కారణం? దీనికి ప్రజలు కారణమా, లేదా ప్రభుత్వాలు కారణమా, మీ చేతగాని తనమా? ఇది దీని మీద చర్చ జరగాలి. ఒకటే కాదు,
మీరు టెక్నాలజీ అన్నారు, మొత్తం డిజిటల్ ఇండియా అన్నారు. ఎక్కడ జరుగుతుంది అసలు? పేదవాడు ఊర్లలో కూలి చేసుకునేవారు వారికి ఏమి ఫోనే పట్టడం చేత కాదు, ఆయనకు డిజిటల్ ఎట్లా నువ్వు పరిచయం చేస్తావు? నువ్వు ఏం చేయగలుగుతావు? అంటే కొంత ఏమంటున్నా అన్ని అవుతున్నాయని అంటలేదు. నువ్వు చేయాల్సింది చేసి మాట్లాడాలి. నువ్వు మాట్లాడుతున్నది ప్రజలకు కదా, నువ్వు జవాబుదారు. నువ్వు పెద్ద దిక్కుగా ఉన్నావు ఈ దేశానికి. అందరూ మిత్రులు అన్నట్టు ఒక తండ్రి స్థానంలో ఉన్నావు. మరి నువ్వు ఏం చేస్తున్నావు అంటే నువ్వు చెప్పిందే చేయాలి. ఇక మేము అంటే ఒక దాన్ని ఏమంటారు, అనార్కలిజం అంటారా, లేకపోతే మోనోఫైల్ అంటారా, లేకపోతే నువ్వు బలవంతంగా ప్రజల మీద రుద్దడం అంటారా, ఏమంటారు దాన్ని? అంటే నువ్వు తింటే గీ వస్తువే తినాలి, గీదే తినాలి, గీ కూరే తినాలి, గీ మన్నమే తినాలి, గీ వ్యవసాయమే చేయాలి, నువ్వు ఈ బండే నడపాలి. దీన్ని ఏమంటారు? నీ చేతగాని తనమా? నేనేమంటున్నా, నువ్వు చెప్పడం వల్ల ప్రజలు ఆ స్థాయికి పోతున్నప్పుడు నీవు దానికి ప్రత్యామ్నాయంగా ఏర్పాట్లు చేయాలి, చర్యలు తీసుకోవాలి. ఎక్కడ లేదు, అన్ని జీరోనే. నువ్వు ఏం చేసినా పేదలు వ్యవసాయం వదిలిపెట్టి లేదు ఎంప్లాయ్మెంట్ పెంచావా? ఇంకా ఊర్లలో బస్సులు తిరగని గ్రామాలు కూడా ఈ దేశంలో ఉన్నాయి. ఎర్ర బస్సు చూడని గ్రామాలు కూడా ఈ దేశంలో ఉన్నాయి. నీళ్లు లేక చాలా చాలా ఆదివాసి పల్లెలకు రోడ్లు వేస్తే కూడా అబ్జెక్షన్ చేస్తున్నారు. అరే అట్లా కాదు, దానికి మీరు చట్టం చేయాల్సింది ఎవరు? ఆదివాసి పల్లెలకు రోడ్లు వేయలేదని మావోయిస్టు ఏరియాలలో, ఇప్పుడు నేను పుట్టింది మావోయిస్టు ఏరియాలలో, చాలా రోడ్లలో మా ఊరికి, నేను పుట్టిన ఊరికి కూడా ఇప్పటివరకు ఎర్ర బస్సు రాలే. పెద వెంకటాపురం అనే గ్రామం, ఆళ్లపల్లి మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మా అమ్మమ్మ గారి ఊరు. ఎవరైనా పుట్టేది ఇప్పటి వరకు అంటే రోడ్ వేయాలి కదా, రోడ్ వేయాలంటే ఫారెస్ట్ ఉంటది కదా, ఫారెస్ట్ నుండి ఎవరు? అది కేంద్ర ప్రభుత్వం. ఇవన్నీ లింక్ కదా. కాబట్టి ఇప్పుడు మనం దాని గురించి ఆలోచిస్తా లేదు. పెరిగేవాడు పెరుగుతున్నాడు, కోట్ల రూపాయలు సంపాదించేవాడు సంపాదిస్తున్నాడు, పేదవాడు ఇంకా పేదవాడు అవుతున్నాడు. 75 ఏళ్ల ఈ భారతదేశ స్వాతంత్రంలో మనం ఏం సాధించాము? ఏ పేదవాడిని తీసుకుపోయి మనం చూపెడుతున్నాము? ఎవరిని, ఏ గ్రామాలని మనం హైలైట్ గా చేసి చూపెడుతున్నాము? ఒక తెలంగాణే కాదు, ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ మూల పల్లెకి పోయినా పరిస్థితి ఇదే. పేదవాడు అదే అక్కడే ఉన్నాడు, అదే గుడిసెల్లో ఉన్నాడు, లేదా ఇంకా ఆ ఇంటి వరకు ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కోసమో, లేదా పెన్షన్ కోసమో, లేదా ఏదో చిన్న చిన్న ఉద్యోగాల కోసమో ఇంకా బజార్లు అమ్మడి తిరిగే దుస్థితికి కారణం ఎవరో చెప్పాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాలపై ఉంది. అది కేంద్రమా రాష్ట్రమా ఎవరి బాధ్యతలైనా ఉంటాయి. నేనేమంటున్నా, కానీ చేసే పొజిషన్ కేసీఆర్ గారు ఎస్ కొన్ని చేశారు, రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కొన్ని చేస్తారు అనుకున్నారు. నేనేమంటున్నా, అవేటివి జరిగేటివి కరెక్ట్ గా జరగాలి. ఒక ఆలోచన, ప్రజల మీద ఆలోచన. నీ గుళ్ళు కడితే పేదరికం పోదు, నువ్వు ఈ దేవుణ్ణి ప్రేమించమంటే లేదు, నువ్వు మొత్తం మత విద్వేషాలు సృష్టిస్తే ఈ దేశం బాగుపడదు, దేశం అభివృద్ధి కాదు. కాబట్టి వీటి మీద కాదు మీ ఆలోచన, వీటి మీద టెక్నాలజీ మీద పెట్టండి. ఇంకా ఎంత పెడతారో పెట్టండి, ఎంత విధిగా మీరు దాన్ని డెవలప్ చేస్తారో పెట్టండి. ఎవరికి కరెంటు లేని, ఇబ్బంది లేని సమాజాన్ని తీసుకురండి. ఎవరికి నీళ్లు ఎక్కడ కూడా దొరకకుండా నీటి కొరత లేని సమాజాన్ని తీసుకురండి. ఎవడొద్దు అంటాడు? ప్రతి ఊరికి ప్రతి బస్సు పోయేటట్టు, ప్రతి ఫ్యాక్టరీలో ఉద్యోగాలు దొరికేటట్టు కొత్త కొత్త కంపెనీలు పెట్టండి. అవి పెట్టకుండా హైందవ సమాజం అంటూ మొత్తం సమాజాన్ని వేరే. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని నేషనల్ హైవేస్ వచ్చినాయండి? ఈ సమాజంలో నువ్వు రేపు ప్రధాని అయినా చేయాల్సింది జనరల్ పనులు ఎవరు ఉన్నా జరుగుతాయి. నేను అనేది వాటిని కాదు, నువ్వు ప్రత్యేకంగా చేసింది ఇవి జరిగేది. ఈ రోడ్లు, రైల్వేలు, విమానాశ్రయాలు, విమానాలు, రోడ్లు, రైల్వేలు, ఇవన్నీ జనరల్ ఎవరు ప్రభుత్వంలో ఉన్నా ఏమి గాంధీ గారి అక్కడ నెహ్రూ గారి కానించి కాలేదా? నెహ్రూ గారి కానించి ఎంత డెవలప్ అయింది, అవుతూనే ఉన్నది కదా. ఎవరికైనా గదే అడుగుతున్నాం. మళ్ళా ఇప్పుడు 1947 స్వాతంత్రం ముందు ఏ సమస్యలు అయితే
కొట్టుమిట్టాడినాయో, ఏ సమస్యల మీదనైతే ఈ దేశం అభద్రతా భావంలో ఉందో ఇంకా అదే ఉంది కదా. అది లేదని చెప్పగలుగుతారు సరే ఈ పెద్దవాళ్ళు. లేదని చెప్పండి, ఏ ఒక గ్రామం దగ్గరికి పోదాం పదండి. 1969, 50, 47 ముందు పరిస్థితి, ఇప్పుడు పరిస్థితి సేమ్ బాగున్నది. అక్కడ అంటరానితనం లేదు, అక్కడ దేవుళ్ళు పరిస్థితి లేదు, అక్కడ సమాజం మనుషులంతా సమానంగా ఉన్నారు అనేది చూపెట్టమన్నాడు. ఒక్క గ్రామాన్న ఈ భారతదేశంలో ఒక్క గ్రామాన్న చూపెట్టమనండి. లేదు కదా. మరి ఇంకా ఎప్పుడు ఇలాంటి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చుకుంటూ ఇంకెప్పుడు ముందుకు పోతాం? అందుకనే ఈ సమాజం మారాలి అంటే ఫస్ట్ నాయకులు మారాలి, ప్రజలు కాదు మారాల్సింది. నువ్వు తేవలసిన ఏదైతే వరడి ఉన్నదో కొత్త వరవడి, అసలు ఈ భారతదేశాన్ని నెంబర్ 1 స్థానంలో ఇక్కడ రైజింగ్, అక్కడ రైజింగ్ తెలంగాణ, ఇక్కడ రైజింగ్ తెలంగాణ అంటున్నాడు. ఎక్కడ తెలంగాణ? నువ్వు తెలంగాణకు రూపాయి ఇయ్యవు. సరే వాళ్ళు అనుకున్నా సరే, పాపం రేవంత్ రెడ్డి గారు ఎన్నిసార్లు పోయి దండం పెట్టుకున్నా వీడికి ఏమి ఇయ్యారని కేసీఆర్ 100 సార్లు చెప్పాడు. వాళ్ళు ఇల్లే. కేసీఆర్ గారికి మోడీ గారికి ఏదో పెద్ద శత్రుత్వం ఉన్నది, ఏదో పొలం కాడ జట్టు పంచాయతీ ఉన్నట్టు చిత్రీకరించారు. కానీ ఆయన మన తెలంగాణ మీద ఒక ప్రేమ లేదు. మొన్న వచ్చిండు, ఏం చెప్పిపోయిండు, ఏమి ఇచ్చిపోయిండు? పక్క రాష్ట్రానికి ఇచ్చిన డబ్బులు ఏంది మనకెందుకు ఇవ్వడం లేదు? మనం అంత అన్యాయం చేసినాం. ఈ భారతదేశంలో తెలంగాణ భాగం కాదా? ఏందండి, 22 లక్షల మంది పిల్లలు నీట్ క్యాన్సిల్ చేస్తే నువ్వు ప్రధానమంత్రివి ఒక మాట కనీసం క్షమాపణ ఆ పిల్లలకు చెప్పావా? అన్ని ప్రభుత్వాల్లో 89 సార్లు పేపర్ లీకేజ్ అయింది ఈ భారతదేశం. అంటే నేను తెలంగాణ గవర్నమెంట్ ఇంకో రాష్ట్ర గవర్నమెంట్ల గురించి మాట్లాడుతున్నారు. క్వశ్చన్ పేపర్ అంగడిలో అమ్మిరంట. ఇప్పుడు ఎక్కడైంది? నేను ఏమంటున్నా, ఇది ఒక రాష్ట్ర సమస్య, ఒక మనిషి సమస్య, ఒక పార్టీ సమస్య కాదు. ఇది దేశ సమస్య. ఈ దేశ సమస్యల నుంచి మనం బయటపడాలి చదువుకున్న వాళ్ళగా. మనం ఇక్కడ ఈ మూలాల్ని మనం ముందుకు తీసుకుపోకుంటే మన సమాజం మనని క్షమించదు. మీరు ఏ పార్టీలలో ఉన్నా, ఏ సమాజంలో ఉన్నా మనం కొన్నిటిని ఖచ్చితంగా ఒప్పుకోవాలి. ఇగో నేను ఈ తప్పు చేస్తున్నాను, ఈ తప్పు జరిగింది. బీజేపీ కేంద్ర ప్రభుత్వం నుండి ఏ ఒక్క ప్రకటన వచ్చిందా నీటు రద్దు అయితే? ఎవరైనా క్షమాపణ చెప్పారా? కనీసం ఎవరైనా ఆ పిల్లలు ఎంతో మంది ఏడుస్తున్నారు ఇప్పుడు, ఒక్కరన్నా కనీసం ఏందండి ఇది? కాబట్టి మనం నేర్చుకోవాలి. మనం సరే మిత్రుడిని నేను అంటే ఆయన వల్ల ఆయన చెప్పడం వల్ల ప్రధానమంత్రి గారు ఏదో చేస్తారని కాదు, కానీ ఆ రిప్రజెంటేషన్ కనీసం ఉండాలి, ఆ రెప్యుటేషన్ అనేది ఉండాలని మీ అందరినీ కోరుతూ, మనం అందరం కూడా చదువుకున్న వారిగా ఒక అనార్గికులుగా కాకుండా, ఇంకా ఆ మూస పోకడ్లు పోకుండా ఒక కొత్త రకమైన ప్రభుత్వాలని మనం ఖచ్చితంగా ఎన్నుకోవాలి. ఆ దశలో మనం ముందుకు పోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తాం. శ్రవణ్ గారు, ఒక రాజకీయ విశ్లేషకుడిగా సరే